బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజ యొక్క గొప్ప మనసు మరోసారి రుజువైందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఈ వారంతో లాస్ట్ కెప్టెన్ అనేది జరుగుతుంది. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అలాగే తనుజ మాట్లాడుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్కి తనుజ చెప్తుంది, పవన్ కళ్యాణ్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఎవరి మీద డిపెండ్ అవ్వొద్దు, ఎవరికి సాక్రిఫైస్ చేయొద్దు, నీ గేమ్ నువ్వు ముఖ్యంగా ఆడుకో, అర్థమైందా? అలాగే ఆంటీ కూడా అన్నారు కదా, ఇంకోసారి నువ్వు కెప్టెన్ అయితే చూడాలనుంది. సో అమ్మ మాటే లక్ష్యంగా పెట్టుకొని నువ్వు ఎలాగైనా ఎంతవరకు అయితే అంతవరకు కూడా గివప్ ఇవ్వకుండా కెప్టెన్ ఆడడానికి ట్రై చెయ్యంటూ తనుజ అయితే చెప్పుకొచ్చింది. అలాగే నీకు ఏదైతే కెప్టెన్సీ కంటెండర్గా సపోర్ట్ కావాలో సాయి శక్తిలా నీకైతే నా తరపు నుంచి మంచిగా సపోర్ట్ చేస్తాను. కానీ నువ్వు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎవరికి సపోర్ట్ చేస్తే నేను అస్సలు ఊరుకునేదే లేదు అంటూ తనుజ అయితే పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, లేదు లేదు, నేను ప్రియాంక గారికి కూడా అదే అన్నాను, మా అమ్మ నన్ను కెప్టెన్గా చూడాలని ఉందని. సో అమ్మ మాటే అన్నీ నెరవేర్చాను, అలాంటిది కెప్టెన్ అడిగింది కాబట్టి నెరవేర్చకపోతే నాకు అదోలా ఉంటుంది తనుజ. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఎలాగైనా ఈ వారం కెప్టెన్ అయ్యే తీరుతాను, నేను ఎవరికి సపోర్ట్ చెయ్యను, ఎవరికి కూడా ఇది చెయ్యను అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. మరి మొత్తానికి తనుజ పవన్ కళ్యాణ్కి చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.